హాయ్, ఐఎమ్ స్వప్న. అందరి ముందు నవ్వుతూ ఉన్నారా? కానీ మళ్ళీ ఈ నెల కూడా పీరియడ్ వచ్చిందన్న బాధలో బాత్రూంలో కూర్చొని మౌనంగా ఏడుస్తున్నారా? ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్, రిలేటివ్స్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పుడు నేనెప్పుడు గుడ్ న్యూస్ చెప్తానా అందరికీ అని చెప్పి ఒక ఆలోచనతో మనసంతా బరువెక్కిపోయిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మెడిసిన్స్ తీసుకున్నారు, డైట్స్ చేంజ్ చేశారు, దేవుణ్ణి ప్రార్థించారు, అయినా కూడా పాజిటివ్ రిజల్ట్ అయితే రావట్లేదా? యాజ్ ఎ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్ నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే విషయం. మీ శరీరం, మీ గర్భాశయం మీ మాట వింటుంది. ఆరోగ్యంగా జీవించడానికి ఒక మార్గం అయితే ఉంది. నీవు జీవితాంతం ఎదురు చూడ్డానికే కాదు, ఒక బేబీని తీసుకుని హ్యాపీగా జీవించడానికి నువ్వు పుట్టావు. నీ శరీరాన్ని గౌరవించే ఒక గైడెన్స్ అయితే నీకు అవసరం. నీ బాధను అర్థం చేసుకునే ఒక కోచ్ అయితే నీకు అవసరం. సో ఎవరైనా ఫర్టిలిటీ జర్నీలో ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలాంటి మహిళలు ఎంతోమంది ఈ జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నారు.